కొంతమంది అంతేనమ్మా, నమ్మించడం కోసం అలాగే చెప్తారు. మనం గుడ్డిగా నమ్మి మోసపోకూడదు. నేను కూడా రాధిక నీకంటే ఎక్కువగానే నమ్మాను. తను నా భార్యని చంపి ఆ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టిన మోసానికి, ఇప్పుడు ఇలా తప్పించుకుని పారిపోయిన మోసానికి నేనెంత బాధపడుతున్నానో నాకే తెలుసు. బావగారు, 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 ఏంటి? మా చెల్లెలు వచ్చిందా బావగారు? తను వచ్చుంటే నిన్ను కూర్చో అని గౌరవంగా చెప్పుండేవాణ్ణి. తను చెప్పిన టైంలోపు రాలేదు కాబట్టే ఏంటి అని అడిగాను. ఏంటి బావగారు, మా చెల్లి ఇంకా రాలేదా? ఫోన్ చేస్తే తన నెంబర్ కలవట్లేదు. ఒకవేళ ఇంటికి వచ్చిందేమో అనుకుని ఇక్కడికి వచ్చాను. అద్భుతం, సూపర్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సరికొత్త నాటకాన్ని ఇంకా సరికొత్తగా మొదలు పెట్టారుగా. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాటకం ఏంటి? జీవించేస్తున్నావు కదయ్యా భార్గవరాముడా. నీకు నటుడిగా మంచి భవిష్యత్తుందయ్యా. సకల గారు, మరి లేకపోతే ఏంటయ్యా? నీ చెల్లెలేమో సాయంత్రం కల్లా సాక్ష్యాలు తీసుకురాకపోతే నా పేరు రాధికే కాదు అని తొడగొట్టిన రేంజ్లో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. ఇప్పుడు నువ్వొచ్చి, బావగారు మా చెల్లెలొచ్చిందా అండి, తన ఫోన్ కలవట్లేదండి, అందుకే ఇక్కడికొచ్చిందేమో అనుకుని వచ్చాను అంటూ టెన్షన్ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టావు. పల్లవిని చంపిన కేసులో నీ చెల్లెలు అడ్డంగా దొరికిపోయేసరికి తప్పించుకోవడానికి అటు నీ చెల్లెలు ఇటు నువ్వు ఇలా నాటకం మొదలు పెట్టారన్న విషయాన్ని మేము ఆ మాత్రం కనిపెట్టలేమని అనుకున్నావా? ఆ రోజు జరిగింది పొరపాటున జరిగిన యాక్సిడెంటే తప్ప నా చెల్లెలు కావాలని చేయలేదు. ఈ విషయాన్ని నేను భయపడకుండా 1,00,000 సార్లు చెప్పగలను. అయ్ బాబోయ్, అవునా? మరైతే నీ చెల్లెలు ఎలాంటి తప్పు చేయకపోతే ఈ పాటికి సాక్ష్యాలతో డైరెక్ట్గా ఇంటికి రావాలి కదా నాన్న. రాలేదేంటి అంటే అర్థమేంటి? పారిపోయినట్టే కదా. బావగారు, నా చెల్లెలు ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే ఏం జరిగిందో ఏంటోనని భయంగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం బావగారు, నా చెల్లెలు నిర్దోషి. దయచేసి మీరు నమ్మండి ప్లీజ్ బావగారు, ప్లీజ్. నీ మాట నిజం అవ్వాలని నా మనసు కూడా చాలా బలంగా కోరుకుంటుంది. పల్లవి ప్రాణాలు పోవటానికి కారణమైందని తన మీద ఒకవైపు భరించలేనంత కోపంగా ఉంది. కానీ ఇదంతా ఒక కల అయితే బాగుండు, రాధిక ప్రమేయం లేకపోతే బాగుండని కార్తిక్ కృష్ణగా కోరుకుంటున్నాను. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాలు, డాక్టర్ చెప్పిన సాక్ష్యాల్ని బేస్ చేసుకుని పల్లవిని చంపిన హంతకురాలు రాధికేనని ఒక డిఎస్పీగా నిర్ధారిస్తున్నాను. ప్లీజ్ బావగారు, ప్లీజ్ దయచేసి మీరు అలా మాట్లాడకండి. నా చెల్లెల్ని హంతకురాల్లా చూడకండి బావగారు, ప్లీజ్ బావగారు. చెప్పిన టైంలోపు తను రాకపోతే తన్ని దోషిగా అనుమానించకుండా ఎలా ఉండగలను? బావగారు, చెప్పిన టైంలోపు నా చెల్లి రాలేదంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కానీ నా చెల్లెలు తప్పకుండా వస్తుంది బావగారు. తను దోషి కాదు అని మీకు నిరూపించుకుంటుంది. బాబు భార్గవరాముడా, నీ చెల్లెలు ఈ పాటికే ఎక్కడో ఒక చోట దాక్కునే ఉంటుంది. లేకపోతే మీరే ఏదో ఒక చోట దాచిపెట్టే ఉంటారు. నటించి బాగా అలసిపోయావు గాని ఇక బయలుదేరమ్మా. సకల
పిచ్చి పిచ్చివాగుడు వాక్కుండా నోరు మూసుకునుండు. భార్గవ్, రాధిక వస్తే ఈ సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఎంతసేపైనా తను ఖచ్చితంగా వస్తుంది. నువ్వు భయపడకు బాబూ. ఏంటొచ్చేది? ఈ పాటికది శవం కూడా గుర్తుపట్టలేనంతగా ముక్కలు ముక్కలుగా చిత్తు చిత్తు అయిపోయి ఉంటుంది. రాధిక నిర్దోషం నిరూపించుకోవడానికి నీలాగే మేం కూడా బలంగానే ఉన్నాం. తను రాగానే నీకు ఫోన్ చేస్తాం. నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళు బాబు. అలాగే అండి. రాధిక వస్తానని నాకు మాటిచ్చేసింది మామా. నీకోసం, నీకు అమ్మగా ఉండడం కోసం నిన్ను తప్పకుండా వస్తాను. తప్పకుండా వస్తుంది, నువ్వేం కంగారు పడకు. నీ నమ్మకమే నిజమవుతుందమ్మా. మాటిచ్చినట్టే రాధిక నీకు అమ్మవుతుంది. ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. చెప్పు ఓంబాబు. వదినాయ్, కాంచనవల్లి వదినాయ్, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం? అయ్యి బాబోయ్, ఏంటి వదినాయ్ ఇంత ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోలేకపోవడం ఏంటి వదినాయ్? ఏయ్, చిరాకు తెప్పించకుండా ముందు విషయం ఏంటో చెప్పు. వదినాయ్, ఆ అమ్మాయి రాధికని కార్తీకు ఇంట్లో నుంచి గెంటేసాడు వదినాయ్. ఇది వదినాయ్ టోటల్ గా జరిగిన సీన్ మొత్తం. వదినాయ్, మనలో మనమాట కాలు తిరిగిన రైటర్ లాగా సీన్ అద్భుతంగా చెప్పానా? ఏడ్చావు, ముందు ఫోన్ పెట్టి. ఛే, ఏంటో ఇది, బొత్తిగా కళాకారులని అభినందించడమే తెలియట్లేదు. వాళ్ళకి కళాహృదయమే లేదు. ఏం చేస్తాం? అరే ఓం బాబు, నువ్వు సూపర్ హ్యా. కార్తీక్, నీ విషయంలో నా నమ్మకం అబద్ధం కాలేదు. మిస్టర్ కార్తీక్ కృష్ణ, మిస్టర్ కార్తీక్ కృష్ణ, మిస్టర్ కార్తీక్ కృష్ణ, కార్తీక్ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్పీ గారు ఇక్కడికి వచ్చింది నువ్వు చేసే మర్యాదల కోసం కాదు మిస్టర్ కార్తీక్ కృష్ణ. నా కూతుర్ని చంపిన హంతకుడివి నువ్వే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. పల్లవి ప్రాణాలు పోవడానికి కారణాన్ని నేను మీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా సరే అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను 1,00,00,000 సార్లు చెప్తాను మిస్టర్ కార్తీక్ కృష్ణ, నా కూతుర్ని చంపింది నువ్వే నువ్వే నువ్వే. అత్తయ్య, ఎస్, నువ్వే. సార్, ఇతని మీద నేనిచ్చిన కంప్లైంట్ నిజమని మీరిప్పటికైనా నమ్ముతున్నారు కదా? ఇతని నిజస్వరూపం ఏంటో మీకిప్పటికైనా అర్థమైంది కదా? ఇతను తన మొదటి భార్యని చంపేశాడు, ఇప్పుడు రెండో భార్యని బయటికి గెంటేశాడు. అత్తయ్య, స్టాప్ ఇట్. నిజాలు తెలియకుండా మాట్లాడకండి. అర్థం లేకుండా కొత్త నిందలు మొదలు పెట్టకండి. పల్లవి కారు యాక్సిడెంట్ కారణం రాధిక. అందుకే తను అరెస్ట్ చేస్తానన్న భయంతో తన ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వావ్,
సూపర్ కార్తిక్ కృష్ణ, సూపర్. అసలు ద్రోణాచార్యుడి కంటే నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. అందుకే సరికొత్త నాటకం మొదలుపెట్టావు. నాటకం ఏంటి? అవును, నాటకమే. నా కూతుర్ని చంపిన కేసులో నువ్వు హంతకుడివి అని తేలిపోయే టైం వచ్చింది. ఆ నేరం నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం ఆ నేరాన్ని నీ రెండో భార్య మీదకి నెట్టేశావు. తన్ని ఇంట్లోంచి పంపించేశావు. అత్తయ్య, మీరేమంటున్నా భరిస్తున్నాను కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. నువ్వు ఎంత అరిచినా వాదించినా ఇదే నిజం, ఇదే నిజం. ఎస్పీ గారు చూశారు కదా, పోలీసు ముసుగులో ఉన్న ఇతని క్రిమినల్ నిజస్వరూపం మీకు అర్థమైంది కదా. మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి సార్. కన్న కూతుర్ని పోగొట్టుకుని కడుపు కోత అనుభవిస్తున్న ఈ కన్న తల్లికి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరే చేయండి సార్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ కార్తిక్ కృష్ణ? ఏంటిదంతా? సార్, నేను చెప్పేది నిజం సార్. పల్లవి ప్రాణాలు పోవడానికి రాధికే కారణమని కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇంతలోనే రాధిక మిస్ అయింది సార్. సంజాయిషీలు కాదు, రిజల్ట్ కావాలి. నీ మొదటి భార్యను చంపిన హంతకుల్ని వారం రోజుల్లో పట్టుకుంటాను అని చెప్పావు. ఇప్పుడు రెండో భార్య మిస్ అయింది అని చెప్తున్నావు. నీ మొదటి భార్య ప్రాణాలు పోవడానికి రెండో భార్య కారణం అని చెప్తున్నావు. నీ మాటలు అనుమానించేలా ఉన్నాయి మిస్టర్ కార్తిక్ కృష్ణ. లేదు సార్, నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది నిజం నమ్మాలంటే నువ్వు రాధికను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. తను పల్లవిని చంపిందని నిరూపించే ఆధారాల్ని నువ్వు సబ్మిట్ చేయాలి. అది జరగనప్పుడు నీ మాటలు ఎలా నమ్ముతావు? సి మిస్టర్ కార్తిక్ కృష్ణ, నీ మీద ఈవిడ కంప్లైంట్ చేశారు. నువ్వు నైతిక బాధ్యత వహించి నీ జాబ్కి రిజైన్ చేయాలి. లేదంటే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. నీ మీద యాక్షన్ తీసుకుంటాం. నీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ఆధారాలతో సహా నిరూపించుకోవాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. మిస్టర్ కార్తిక్ కృష్ణ, నా కూతుర్ని చంపేసి హాయిగా బ్రతికేద్దామనుకున్నావు కదా, జరగనివ్వను. నిన్ను జాబ్లోంచి సస్పెండ్ చేయించి సర్వనాశనం అయ్యే వరకు ఈ కాంచనవల్లి నిద్రపోదు. గుర్తుపెట్టుకో. రాధిక, నీ కారణంగా నా మీద హంతకుడు అనే ముద్ర పడింది. నువ్వు నేరం చేసి నన్ను దోషిగా తల దించుకునేలా చేసావు. నువ్వు ఎక్కడున్నావో తెలియదు, కానీ నిన్ను ఖచ్చితంగా పట్టుకుని తీరతాను.
వదలండి డాక్టర్, త్వరగా రండి. వదలండి. ఆగండమ్మా, ఆగండి. ఏం జరుగుతుంది? ఆగండమ్మా. వదలండి. ఎవరు మీరంతా? వదలండి. ఆగండి. వదలండి. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? నన్ను వదలండి. ఆగండి. ఆగండి. నేను చెప్పేది వినండి. వదలండి. నేను చెప్పేది వినండి. వదలండి. నేను చెప్పేది వినండి. వదలండి. ఆగమ్మా, ఒక నిమిషం. నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. నాకేమైంది డాక్టర్? నా మొహానికి ఏమైంది? నాకెందుకు ఇలా మొహానికి కట్లు కట్టారు? చెప్తాను, మీరేం టెన్షన్ అవ్వకండి. ఫస్ట్ మీకు ఏం జరిగిందో మీకు గుర్తుందా? కార్కి యాక్సిడెంట్ అయి లోయలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు రావడం లేదు. గుడ్, బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ నార్మల్. చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు టెన్షన్ అవ్వకుండా ప్రశాంతంగా వినండి. యాక్సిడెంట్లో మీ ఫేస్కి బాగా దెబ్బలు తగిలాయి. మీ ఫేస్ గుర్తుపట్టలేనంత డ్యామేజ్ అయిపోయింది. సో మీ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేశాం. వాట్? నాకు ప్లాస్టిక్ సర్జరీనా? అవునండి, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మరి కాసేపట్లో మీకు కట్లు తీసేస్తాం. నాకు సర్జరీ జరిగి పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్లోనే ఉన్నానని, నేను ట్రీట్మెంట్ మధ్యలో పారిపోలేదని నిరూపించుకుంటాను. ఉంటుందా? పల్లవి ప్రాణాలు పోవడానికి తను కారణం కాదని ఆధారాలు తీసుకొస్తానని రాధికన్నప్పుడు తను నిర్దోషిగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. రాధిక, పల్లవితోనే నాకు 3 ముళ్ళ బంధం ముగిసిపోయిందనుకున్నాను. కానీ నీ ప్రాణాలు కాపాడటం కోసం నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. మనసు బద్దలవుతున్నా నీ మెళ్ళో తాళి కట్టాను. అలాంటి నన్ను ఇంతలా మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? పల్లవి దూరం అయినప్పుడు ఎంత బాధపడ్డానో ఇప్పుడు నువ్వు నన్ను మోసం చేసావని తెలిసాక అంతే బాధపడుతున్నాను. సార్, కాఫీ తెచ్చాను. సార్,